Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. నేను ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి నేను అడుగుతాను, మీ ఒపీనియన్స్ ఏంటంటే చెప్పండి. చూస్తున్నారు కాబట్టి మీ ఒపీనియన్స్ చెప్పండి. ఫస్ట్ మనం కామనర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. కామనర్స్ ఓనర్స్ అంటే దానివల్లే కదా కూడా స్టార్ట్ అవుతుంది. అందుకే ప్రియా టాలెంటెడ్, యాక్టివ్, ఇంకా రెస్పాన్సిబిలిటీ బాగా ఉంది. ఇంకొంచెం ఆ షోకి కొంచెం ఇంకా సెట్ అవుతుంది. కొన్ని రోజుల్లో తను పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అయిపోతుంది, బాగా సెట్ అవుతుంది అని. ఓకే, దానికి ముందు నేను ఒకటి అడిగేస్తా. మీకు ఒకవేళ మీ దాంట్లోనే ఎవరో ఒక ఫ్రెండ్ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు, స్టేజ్ మీదకి వెళ్ళాల్సిన ఛాన్స్ వస్తుంది. ఆ టైంలో ఒక 3 సజెషన్స్ ఇవ్వాలి, ఏం చెప్తారు? ప్రతి దగ్గర నువ్వు స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నావు, తప్పు లేదో అనేది ఒకటి తెలుసుకొని మాట్లాడాలి. 5 ఏళ్ళు ఒకేలా ఉండవు. నువ్వు ఈ ఏళ్ళు నమ్మి ఈ ఏళ్ళ దగ్గరికి పోవద్దు. అట్లా కాదు, 5 ఏళ్ళు కలిస్తేనే ముద్ద అవుతుంది. అది కూడా బాగా ఆలోచించు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దు, ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడద్దు. థర్డ్ షో అందరి తరపున నేనే చెప్తా, కొంచెం గొంతు అంటమ్మా మార్చుకో, అది కొంచెం తగ్గించి మాట్లాడా నేనే చెప్తా. అంటే గొంతు గురించి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అది కూడా నేను ఆ 3 సజెషన్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఎవరితో ఉంటే నెగిటివ్, ఎవరితో ఉంటే ఇది అవుతుంది అంటున్నా. అంటే ఎవరితో ఎవరు నెగిటివ్ లేదు అన్నది ఓపెన్ పాయింట్. ఏంటంటే ప్రతిదానికి ప్రియా శ్రీజ కలిపి రియాక్ట్ అవుతున్నారని ఇద్దరిని తీస్తున్నారు కదా. శ్రీజ గారు ఎలా ఉన్నారో ప్రియా గారు అలానే ఉన్నారు అంటున్నారు కదా. వాళ్ళిద్దరు మైండ్ సెట్స్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు పెరిగిన పర్స్పెక్టివ్స్ కానీ వాళ్ళు ఉన్న థింగ్స్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్. ఏమన్నా వాళ్ళకి ఇద్దరికి ఎవరు లేక వాళ్ళిద్దరు కలిసి చేస్తున్న హంగామా కొంచెం జనాలకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో. ఇద్దరు కంట్రోల్ చేసుకుంటే ఇద్దరిది బాగుంటుంది అన్న, అది నా పాయింట్. నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రీజ, చెప్పు. హైపర్ యాక్టివ్. శ్రీజ గురించి వెరీ వెరీ హైపర్ యాక్టివ్ జస్ట్ కిడింగ్ గైస్ అంతే. అక్కడి నుంచి తన హైపర్ యాక్టివిటీ అని. శ్రీజ గారు పర్ఫార్మెన్స్ వైజ్ కూడా చాలా గట్టిగా బాగా ఆడతారన్న. గేమ్ వైజ్ కూడా తను మంచి పవర్ఫుల్ గా అనిపించారు. కళ్యాణ్ మన ఆర్మీ మా అన్న మంచి ఫ్యూచర్ ఉంది అన్నకు మాత్రం. జెంటిల్ మెన్ విత్ వెరీ గుడ్ ఫ్యూచర్. బాగుంటుంది అన్నకి. బాగుంటుంది అన్న, నిజంగా బాగుంటుంది. అట్లనట్లేదు, ఈజ్ ఏ వెరీ గుడ్ మ్యాన్. మంచిగా ఉన్నాడు. కొంచెం ఏమంటారు డీజెటిల్ కాకుండా సరిపోతుంది అన్న. ఆయన మంచిగా సెట్ అవుతాడు. ఆడ అన్నం తినిపించేది చూసి బాధపడుతున్నాడు ఆయన. అబ్బాయి బాగున్నాడు అన్న. యాజ్ పర్ లైక్ బాగున్నాడు అంటే బాగాలేదు, కొంచెం ఎలా చెప్పాలి, మీరు ఎప్పుడైనా తిన్నాం డెమాన్ పవన్ గురించి. హ్యాండ్సమ్ ఉన్నాడు అంట. అంటే అన్న అతను కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా గేమ్ ఆడితే చాలా బాగుంటుంది. ఇది కరెక్ట్ బాగా చెప్పారు. నిజంగానే డిస్ట్రాక్ట్ అవుతాడు చాలా, గేమ్ తప్ప చాలా విషయాలకి. అండ్ ఇంకోటి ఏదైనా అన్నా కూడా తొందరగా లో అయిపోతున్నాడు అబ్బాయి. ఎవరైనా ఏమైనా అంటే కూడా వెంటనే లో అయిపోతున్నాడు. అదొకటి. ఈ కెప్టెన్సీ టాస్క్ లోనే లైక్ ఇదే పవన్ దాంట్లో లైక్ ప్రియా సుమన్ శెట్టిని అవుట్ చేసింది, అది కరెక్టా? మీరు ఒక వీడియో అన్న అక్కడ మనం 1 hour ప్లే చేసిందే చూశారు. ద రెస్ట్ ఆఫ్ ద వీడియో ఒకటి ఉంటుంది. సుమన్ అన్న నిజంగా ఫ్లోరా గారిని హిట్ చేస్తాడు. అది ఆల్రెడీ అబ్జర్వేషన్ లో కన్సిడర్ బ్యాక్ సైడ్ అది కరెక్ట్ హిట్ అవుతుంది తన ఫేస్ పైన. తను ఆ పాయింట్ అబ్జర్వ్ చేసింది. తర్వాత అన్న కూడా అది ఖర్చు ఎంతవరకు ఉందో అది ఎడ్నికే కొట్టాడు, మధ్యలో కొట్టలేదు. ఆ పాయింట్స్ కన్సిడర్ చేసుకొని ఎలిమినేట్ చేసిందని మేము చూసినంత వరకు. ఓన్లీ జస్ట్ ఇంతవరకే చూపించారు. తను ఫేస్ ని హిట్ చేసింది మాత్రం చూపించలేదు. అది చూసింటే జనాలకు కూడా అర్థమవుతుండే. హరీష్ గారి ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్నని అందరూ హీస్ లైక్ చాలా ఏమంటారు ట్రాన్స్పరెంట్ ఉన్నాడు, ఆయన ఏం లేదు, ఆయన ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. కానీ ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మారిపోయాడు. ఆయన పాపం ఆయన ఫేస్ మీద నిజంగానే మాస్క్ వచ్చింది. ఆయన ఇప్పుడు మాస్క్ మ్యాన్ అయినా నిజం. ఆయన కంప్లీట్ గా డౌన్ఫాల్ అయిపోయాడు. మనీష్ పాయింట్ లైక్ మనీష్ కామనర్స్ ని అన్నారు కదా, అది ప్రియా అని శ్రీజానే అన్నారు కదా. అంటే వన్ ఆఫ్ ద వర్స్ట్ కామనర్స్ అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారా? నా పర్స్పెక్టివ్ లో ఆయనే అన్నారు. అంటే మేము ఒక కర్నూలు కామనర్స్ లో మేము చూసుకుంటే, ఎందుకంటే అన్న అంతా తెలుసు అనుకోవడం తప్పన్న, అన్నీ తెలుసు అనుకోవడం కూడా తప్పే. ఆయనకు అంతా తెలుసు, అన్నీ తెలుసు. షో కూడా ఆయనే రాశాడేమో నా థాట్లో వెళ్తారు కొన్నిసార్లు. ఆయన పాయింట్ చెప్పేటప్పుడు మా ప్రియ గారే చెప్పారు, నో అనేది తీసుకోలేడన్న. అదైతే కంప్లీట్గా ఉందన్నది. హీ కాంట్ యాక్సెప్ట్ దట్ నో. జరిగితే జరగాలి, అది నాదే జరగాలి అన్నట్లయితే కాదన్న. ఆ నో అనేది అయితే ఆయన ఎప్పటికీ తీసుకోలేడు అని. ఓకే, హరీష్ గురించి ఇంతేనా?
హరీష్ గారి గురించి అంతే, కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఆయన ఇండివిజువల్ అంటే ఆయన ఉన్న పర్సనాలిటీ మిస్ అయ్యాడేమో అని అనిపించింది అన్న. మామూలుగా అతన్ని బయట అగ్ని పరీక్షలో చూసినప్పుడు బాగా మంచిగా ఇట్లా మంచిగా ఉండే టైగర్ లెక్క, లోపలికి వచ్చినప్పుడు కొంచెం మెత్తబడ్డాడేమో అనిపించింది మరి పాపం, అంతే అన్న. ఇమాన్యుయల్ టఫ్ కాంపిటీషన్, టఫ్ టఫ్ కాంపిటీషన్. కామెడీ బాగా చేస్తారు, నచ్చిందా ఎంటర్టైనర్, మంచి ఎంటర్టైనర్. బట్ టఫ్ కాంపిటీషన్ కూడా అలానే ఇస్తారు. భరణి స్మార్ట్ ప్లే, స్మార్ట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లే కూడా అనిపించింది. ఇట్స్ లైక్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అనిపించింది షో వైజ్ చూస్తుంటే. ఓకే. మన పాస్ట్లో శివాజీ అన్న గారు ఇట్లా కొంతమందిని చూసిన తర్వాత బర్నీ అన్న కూడా ఈజ్ లైక్ సమ్ వాట్ మెచ్యూర్డ్ అనిపించింది. పాయింట్స్ కూడా బాగా రైజ్ చేస్తున్నారు. ఇమాన్యుయల్ గారు అయితే బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ అన్న. తను పాపం చాలా, ఐ మీన్ పాపం అన్నాడు, ఫేర్ ప్లే ఉన్నాడు, ఈజ్ వెరీ గుడ్, అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు. అండ్ ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే అందరు లేడీస్ని అమ్మ తింటారా అమ్మ బాగా అంటే బాగా అట్లా అమ్మ అని బాగా రిసీవ్ చేసుకోవడం, అందరితో బాగా మాట్లాడుతున్నాడు. హీస్ ట్రాన్స్పరెంట్, అంతే ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. ఎందుకు అంత స్లో మాట్లాడుతున్నారు? సెలబ్రిటీస్ కదా. నెక్స్ట్ ఫ్లోరా. కూల్, ఇంకేం చెప్పరా అంతే. నువ్వు బ్రో? ఫ్లోరా యాక్చువల్లీ షో వైజ్ అయితే నాకైతే అంత ఎలిజిబుల్ అనేది అంటే ఎలిజిబుల్ అంటే షోక్ కాదన్న, లోపల కంటెస్టెంట్స్ తోటి అంత మాట్లాడడం అయితే ఏం అనిపించలేదు. తను ఏదో అవతల వాళ్ళు తప్పు చేస్తే తను కూడా పోయి ఒక తప్పు చేస్తున్నా అన్నట్లు చేస్తుంది అంతే తప్ప ఫ్లోరా అంత గేమ్ ఆడినట్టయితే మాకు అనిపించలేదు. ఓకే. సంజన ఫన్నీ క్యారెక్టర్. గేమ్ స్టార్ట్ చేసిందే తను అంటారు కదా. మ్యాడ్ మైండ్ గేమ్ అన్న, మ్యాడ్ మైండ్ గేమ్ మేడంది వేరే లెవెల్ అసలు. స్మార్ట్ థింకింగ్, అది ఆ స్మార్ట్ థింకింగ్, అది వేరే థింకింగ్ అసలు. ఏ ఉందేమో మేడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా తిరుగుతుందేమో, మేడం వెళ్ళి ఏదైనా సెర్చ్ చేస్తే షో వచ్చేస్తుందేమో అనిపిస్తుంది, అట్లా ఉంది. అబ్బో అసలు. కానీ తను అంటే పిల్ల మళ్ళీ అందరినీ కేర్ చేయడం కూడా, తప్పు చేసినా ఏం చేసినా కూడా, దొంగతనాలు చేసినా ఏం చేసినా కూడా తను మళ్ళీ వెళ్ళి అంతే బాగా మాట్లాడుతుంది అందరితోటి, చాలా మంచిగా మూవ్ అవుతుంది. కానీ మంచి కేరింగ్ కూడా బాగుంది. బాగున్నా, అంత బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, హైలీ ఎక్స్పీరియన్స్. బిగ్ బాస్ లో ఉండి మళ్ళీ ఇక్కడ వేరే బిగ్ బాస్ లో, కానీ మన హౌస్ లో ఉండాలి తెలియదు అనుకుంటున్నాను నేను. తెలుసా? కొంతమందికి తెలియదు అనుకుంటున్నాను, మన కామనర్స్ తెలియదు అనుకుంటాను. తెలుగు కూడా కొంచెం ఫ్లూయెంట్ ఒక్కటి మాట్లాడితే బాగుంటుంది. ఎవరు మాట్లాడట్లేదు. మాట్లాడుతున్నారు అన్న, మమ్మల్ని తెలుగులోనే మాట్లాడుతున్నందుకే తెలుగులో ఎడుతున్నారు మమ్మల్ని. సుమన్ శెట్టి అన్న, నేను ఒకటి మాత్రం చెప్తా, ఇప్పుడు బయట పీపుల్ ఏదైనా సింపతి వైజ్ మూవ్ అవ్వాలని చూస్తున్నారంటే సుమన్ అన్నని ఆ పాయింట్ వదిలేసేయాలన్న. అన్న గేమ్ ఆడుతున్నారు, ఇంకా ఆడాలి. ఆడిన తర్వాత కూడా కొంచెం అన్నని అందరూ అన్న ఏం చేయలేరు అనుకుంటే అన్న ఏదైనా చేసే లోపల పాపం అందరూ హై అయిపోతున్నారు. అన్నని ఏదో చేయాలనే చెప్పి ఆ షోలో పెట్టారు. అన్నని ఇంకొంచెం నాగార్జున గారు పోయినసారి ఇంప్రూవ్ చేసుకోమనే లోపల ఈ వీక్ అంతా అయిపోయే లోపల అన్న ఇంప్రూవ్ అయ్యాడు. స్లోగా ఉన్నాడు, కరెక్ట్ చెప్పారు అన్న. టాటైస్ అంటారు కదన్న, కానీ ర్యాబిట్ తో పెట్టిన టాటైసే గెలుస్తుంది అన్నట్లు అన్న. స్లో సుమన్ శెట్టి గెలుస్తాడు అంటున్నా. గెలిస్తే వీఆర్ సో హ్యాపీ అన్న ఫర్ దట్. అండ్ గెలుస్తాడు అనే నమ్మకం ఉంది. అలా అని అన్న గేమ్ వైజ్ అయితే ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ లాట్ అన్న. యూ హ్యావ్ టు టాక్ ఎ లాట్ విత్ పీపుల్. టాస్క్ అనే కాదు, చాలా మందితో మాట్లాడాలి. షో పరంగా అతను చాలా సోషలైజ్ అవ్వాలి, ఇంకా చాలా కావాలి. తనుజ గేమ్ ప్లే అండ్ థింకింగ్ ఇస్ వెరీ గుడ్. బాగుంది, బాగా ఆడుతుంది అన్న. తన స్టాండ్ తను బాగా తీసుకుంటుంది, బాగా ఆడుతుంది గేమ్, బాగా ఆడుతుంది. అంటే అందరితో ఆడుతుంది, అందరిని ఆడిపిస్తుంది కూడా అన్న. షీఈస్ లైక్ ఇంకోటి అన్న, అక్కడ డివైడ్ అయిపోయేసరికి వాళ్ళకే మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఉంది కదన్న. దానివల్ల తనుజ ఏమైనా కొంచెం కామనర్స్ తోటి ఇంకా ఎక్కువ మింగిల్ కాలేదేమో అన్న కొంచెం అయితే మాకుందన్న. తను కామనర్స్ అంతగా మాట్లాడదు అని ఒక అనిపిస్తుంది. రీతు చౌదరి, రీతు మ్యామ్, రీతు గారు అది కెప్టెన్సీ టాస్క్ అన్న లాస్ట్ టైం. అది తను ఏమన్నా చూసి అది సంచాలకుల తను చేసింది అంతే నచ్చలేదన్న. అంటే తప్పు, అది అంటే చూసి చేయాలి, అది అక్కడ మిస్ అయిపోయింది. అక్కడ పర్సనల్ తెచ్చేసుకుంది కదన్నా, అట్లాంటిది అయితే షోకి వర్కౌట్ కాదు. ఒకటేసారి ఇద్దరితో అంటే కష్టం అలా. లాస్ట్ అండ్ ఫైనల్, నాగార్జున గారు శ్రీజాని ప్రియాని తిడుతున్నప్పుడు ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. ఎవరైతే లోపలికి వచ్చిన వాళ్ళు ఉన్నారో కొంతమంది చాలా బాగా ఎంజాయ్ చేశారు. దానిపైన మీ ఫీలింగ్? ఒక్క 2 minutes అన్న. నేనేం చెప్తానంటే అన్న, సెలబ్రిటీస్ ఉన్నారన్న, సెలబ్రిటీస్ని నవ్వడం కానీ ఏడవడం కానీ వాళ్ళు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీస్ని జనాలు ఆల్మోస్ట్ ఏళ్ళ తరబడి నుంచి చూస్తున్నారు. మనల్ని ఏడవడం చూస్తారు, భరణి అన్నని సినిమాల్లో చూస్తారు, తనుజక్కని టీవీలో చూస్తారు. వీళ్ళందరి గొంతులు, వీళ్ళు ఏడవడం నవ్వడం లాంటి ప్రతి ఒక్కటి జనాలు అబ్జర్వ్ చేశారు. ఈ 6 లోపలికి వెళ్ళారు. వీరితో పాటు ఇప్పుడు కామనర్స్ వెళ్ళిన ప్రతి ఒక్కరు
గొంతు దగ్గర నుంచి, కళ్ళ దగ్గర నుంచి, వాలకం చూసి, వీటిని చూసి పాయింట్అవుట్ చేస్తున్నారు. వాళ్ళందరూ మీకు అలవాటు, వీళ్ళంతా కొత్త, వీళ్ళందరూ వచ్చారు. ఇక్కడ మనం షో పరంగా చూస్తే ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని ఉందన్న, అది అలా లేదు, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ లానే అనిపించింది. ఎలా అంటే ఒక దగ్గర చాలా మంది అంటారు వీళ్ళకి నిజంగా ఇంత అవసరమా, వీళ్ళు సెలబ్రిటీస్ తో మాట్లాడుతున్నారు, వీళ్ళకి తెల్దా ఎలా మాట్లాడాలో. అంటే ఎక్కడన్నా సెలబ్రిటీస్ అంటే ఏం పైన ఆకాశం నుంచి దిగిరారు, కామనర్స్ అంటే ఏం భూమిని చీల్చుకొని పుట్టారు, అందరూ ఒకటే రంగస్థలం పైన ఉన్నారు. అదే ప్లాట్ఫామ్, దట్ ఈస్ బిగ్ బాస్. వీళ్ళకన్నా కొంచెం ఒక ఎక్స్పీరియన్స్ అదన్నీ ఉంటుంది. ఈ కామనర్స్ అందరినీ ఒకటే దగ్గర పాయింట్ చేసి, ఇంకోటి అన్న ప్రియా పరంగా శ్రీజతో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది అని అన్నారు. శ్రీజ గారు బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వచ్చినప్పుడే తన ఫస్ట్ వీడియో ఏదైతే రిలీజ్ అయిందో జస్ట్ కిడింగ్ ఐస్ అనే దగ్గర నుంచే తన వాయిస్ని ట్రాల్ చేస్తున్నారు, తన వే ఆఫ్ బిహేవ్ని. అక్కడి నుంచి తను లోపలికి వచ్చే లోపల ప్రియాని సేమ్ అదే కోర్ పాయింట్స్. ప్లాట్ పట్టుకోవట్లేదన్న, గొంతు వాలకం, అసలు ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, ఆర్గ్యూ చేస్తే తప్పు అని అన్నప్పుడు అన్న అవతల వాళ్ళు కూడా కామ్ ఉండాలి. అది నేను అనేది. మీరు సెలబ్రిటీస్ అనుకునే లోపల ఉన్నారు, మీరు కామనర్స్ నాలే చూస్తున్నారు, మాతో ఈక్వల్ అని చూడట్లేదు. మీరు ఆ స్టాండ్ తీసుకొని మాట్లాడినప్పుడు మరి మా వాళ్ళు ఏది లేకుండా సెలబ్రిటీస్కి అంటూ హాయ్ సెలబ్రిటీస్ తోటి బాగుంటే బాగుంటుందని కాదు కదన్న, షో పరంగానే ఉంటున్నారు. శ్రీజ ప్రియా పర్సనల్ గా ఏదన్నా దానికి రియాక్ట్ అవుతున్నారు అని అంటే ఆ ఇద్దరు కాంబో మరి జనాలకి ఏమైనా ఎక్కట్లేదేమో, అది కూడా కొంచెం వాళ్ళిద్దరు కూడా వాళ్ళ గేమ్ వాళ్ళు స్టార్ట్ చేయాలి. డన్. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? ఒకసారి మనము పాస్ చూసుకుంటే ఎప్పుడు ఇట్లా కామనర్స్ అనే వాళ్ళు ఎంటర్ అవ్వలేదు, ఒకరు అయ్యారు, ఎక్కువ మంది అవ్వాలి, బల్క్లో టీమ్స్ అనేది ఫస్ట్ టైం వచ్చారు. జరిగేది సెకండ్ వీక్ అన్న, 2 weeks అయిపోయింది. 2 weeks లో మీరు చూశారు చాలా మంది లవ్ ఇచ్చారు, హేట్రెడ్ ఇచ్చారు, పాజిటివ్ ఇచ్చారు, నెగిటివ్ ఇచ్చారు. నెగిటివ్ని మేము రికవర్ చేసి ప్రియాకి చెప్పాల్సే ఆ ఛాన్స్ మాకు లేదు. కానీ తను మాత్రం షోకి తగ్గట్టు, వీక్కి తగ్గట్టు, టాస్క్కి తగ్గట్టు మాడ్యూల్ అవుతూనే వస్తుంది. తనేం పర్సనల్ అజెండా పెట్టుకొని మరి ఎవరితో గొడవ పడట్లేదు, అక్కడ పాయింట్స్ మీద తను క్వశ్చన్ చేస్తుంది, మాట్లాడుతుంది. నన్ను నాగార్జున గారు ఎపిసోడ్ చూసినా కూడా నాగార్జున గారు మాట్లాడారు, చూసారా, నాగార్జున గారు మాట్లాడింది కూడా మేము అనుకున్నాం. సో షీల్ థింక్ అబౌట్ ఇట్, ఇప్పుడన్నా ఆలోచిస్తుందేమో ఒక్కసారి, ఏదైనా కొంచెం అనవసరమైన దగ్గర రియాక్ట్ అవుతుంది అని జనాలు అంటున్నారు కదా, ఇప్పుడు అదొక్క పాయింట్ ఆలోచించి అవసరమైన దగ్గర తను రియాక్ట్ అవుతుందేమో అన్న పాయింట్లో మేము ఉన్నాము. అండ్ అలానే రియాక్ట్ అవుతుంది. అండ్ నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే, నెగిటివిటీ మీరు ఇచ్చేది ఇలా కామెంట్స్ ఎక్కలా ఉందంటే గొంతు బాగాలేదు, చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయన్న. ఇలాంటివన్నీ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. మీ అందరి తరపున తను రిప్రజెంట్ చేస్తుంది. అంటే మా రాయలసీమ నుంచి వచ్చిందంటే రాయలసీమ అమ్మాయినే కాదన్న, కామనర్స్ నుంచి తను కూడా వన్ ఆఫ్ ద కామనర్ లానే లోపలికి వెళ్ళింది, ఏ సెలబ్రిటీ బ్యాక్గ్రౌండ్ లేకుండా. ఏదనే ఆట చూసి మీరు తనని ఒప్పుకోండి, తన వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి ఇవి మార్చుకుంటుంది. కానీ గొంతు, తను తినేది, వీటి గురించి మీరు నెగిటివ్గా ఎంత ఇంపాక్ట్ చేస్తున్నారో సేమ్ మీకు కూడా అలానే ఉంటుంది. మన చెల్లెళ్ళు మన అక్కలు ఉంటారు అన్న, నార్మల్గానే వాళ్ళు ఒక రోజు రాత్రి ఐస్ క్రీమ్ క్రేవింగ్ ఉంటుంది, పాపం పొద్దున ఒక ఇడ్లీ వడ తినిపిస్తే చాలన్న వాళ్ళకి. ప్రియా కూడా అట్లే, తనకి ఎక్కువ ఆశలు అవన్నీ ఏమి ఉండవు, తను ఉన్న సర్కిల్లోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి తను కూడా ఒక పాపం చాలా ఇబ్బంది పడతారు కదన్న, ఒక ఇల్లు, అమ్మ నాన్న, గోము అదంతా మిస్ అయ్యే తన ఇంటికి వెళ్ళింది. తనులానే ఉంది. మీకు కొంచెం నచ్చకుండా గొంతు గురించి కాదు, ఏదైనా ప్లాట్ గురించి తిడితే మేము యాక్సెప్ట్ చేస్తామేమో, కానీ ఈ గొంతులు వీటి గురించి మాత్రం మాట్లాడకండి. వాయిస్ ని చూసో లేకపోతే ఇంకొకటి ఏదన్నా చూసో అది చూడకండి. ఇక్కడ దాకా ఒక కామన్ అమ్మాయి ఇక్కడ దాకా బిగ్ బాస్ దాకా వచ్చింది అంటే ఎన్ని ఫేస్ చేసి వచ్చింటుంది, అది చూడండి. అండ్ తన గేమ్ చూడండి, వచ్చేయండి. హ్యాపీగా ఉంటే చాలా, మంచిగా ఎంజాయ్ చేస్తే చాలు, అంతకుమించి రెగ్యులర్ గా అట్లనే ఉంటుంది కాబట్టి మాకు అలవాటు అయిపోయింది. ఏం చెప్తాం అనేది కాదు, కానీ తను కూడా కొన్ని పాయింట్స్ చేంజ్ చేసుకుంటుంది, అది మాకు అర్థం అవుతుంది. షీల్ బి వెరీ గుడ్ ఎనఫ్ విత్ ద నెక్స్ట్ వీక్ అన్న.